ఇటు అమెరికాని బాంబ్ సైక్లోన్ అతలాకుతలం చేసేస్తుంది. 50 ఏళ్ల చరిత్రలోనే అతిపెద్ద సైక్లోన్ అని చెప్పుకోవచ్చు. 6.5 కోట్ల మందికి పైగా ఈ సైక్లోన్ ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇటు న్యూయార్క్, బాస్టన్, మసచ్యూసెట్స్ అలాగే రోడ్ ఐలాండ్ ప్రాంతాల్లో 2 అడుగుల మేర మంచు ఆల్రెడీ కురిసింది. ఇటు న్యూయార్క్లో ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. ఇటు ప్రయాణాలన్నిటిపైన నిషేధాన్ని విధించారు. ఇటు న్యూయార్క్ అలాగే బాస్టన్ నగరాల్లో స్కూల్స్ని కూడా బంద్ చేశారు. ఇటు అమెరికా వ్యాప్తంగా 10,000 విమానాలను రద్దు చేశారంటే ఆలోచించవచ్చు. నిన్న ఒక్కరోజు మాత్రమే 5,600 విమాన సర్వీసులను రద్దు చేశారు. ఎయిర్పోర్ట్లన్నీ ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతానికి. ఇటు బాస్టన్, న్యూయార్క్ అలాగే ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీలో ఎయిర్పోర్ట్లను మూసివేశారు. ఇటు న్యూజెర్సీ, డెలావేర్, మిడ్ అట్లాంటిక్ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికి కరెంటు కోత నడుస్తుంది. అంధకారంలో దాదాపు 2,60,000 మంది ప్రజలు ఉన్నట్టు తెలుస్తుంది. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అసలు ఈ బాంబు సైక్లోన్ అంటే ఏంటి? ఇటు ఆర్కిటిక్ సర్కిల్ నుంచి పైన ఉన్న ఈ మంచు ఖండం నుంచి చల్లని గాలులు అమెరికా మీదుగా కిందికి వస్తుంటాయి. అలాగే కింద నుంచి ఇటు సముద్రం నుంచి లో ప్రెషర్ వేడి గాలులు రావడంతో మిడ్ లాటిట్యూడ్లో కొంత సైక్లోన్ లాంటి ఒక అల్పపీడనం ఏర్పడుతుంది. ఆ అల్పపీడనం హరికేన్ అంటే ఒక తీవ్రమైన తుఫాను కంటే హై స్పీడ్ గాలులను సృష్టిస్తుంది. అలాగే ఇటు మంచు, వెట్ స్నోని కూడా, అలాగే లో టెంపరేచర్స్ని కూడా, వీటన్నిటిని కూడా సృష్టిస్తుంది. సో లో టెంపరేచర్స్ ఉంటాయి, చలి ఉంటుంది, మంచు కురుస్తుంటుంది, వెట్ స్నో. ఆల్రెడీ ఇటు రోడ్ ఐలాండ్లో ఒకసారి మనం చూస్తే కనుక 32 ఇంచెస్ స్నోఫాల్, ఇటు న్యూయార్క్లో 20 ఇంచెస్ స్నోఫాల్. సో అలాంటి స్నోఫాల్, అలాంటి లో టెంపరేచర్స్ వల్ల దాదాపు ఇటు మొత్తంగా 6.5 కోట్ల ప్రజలు ఒక్కసారిగా వాళ్ళందరినీ ప్రభావితం చేయబోతుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ మొత్తంగా ఇటు ఈస్ట్ కోస్ట్ అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని చెప్పుకోవచ్చు. అమెరికాకు సంబంధించిన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అలాగే ఈస్ట్ కోస్ట్, ఈ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ ప్రభావితం అవుతున్నారు. 10,000కు పైగా ఫ్లైట్స్ని ఆఫ్ చేశారు. ఇటు ట్రావెల్ బ్యాన్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు అక్కడున్న గవర్నమెంట్స్ ఏమంటున్నాయంటే అసలు ప్రజలు బయటికి రాకండి, మీరు సాధారణంగా కార్లలో ట్రావెల్ చేసే పనులు ఏం పెట్టుకోకండి, అసలు బయట నడిచే పరిస్థితులు కూడా ఉండవు, నడిచే పరిస్థితులు కూడా అంటే జీరో విజిబిలిటీ, ఎదురుగా మనుషులు ఉన్నారా ఏముంది అనేది కూడా కనిపించని పరిస్థితులు నెలకొంటాయంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు వర్జీనియా నుంచి మెయిన్ ఈస్ట్ కోస్ట్, అమెరికాకు సంబంధించిన కోస్టల్ ఏరియాస్ అన్నీ కూడా ప్రభావితం అవ్వబోతున్నాయి. అలాగే మేజర్గా ఇటు న్యూయార్క్, పెన్సిల్వేనియా, అలాగే న్యూజెర్సీ, అలాగే మెసచ్యూసెట్స్ మొత్తంగా 6 లక్షల నుంచి 7 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు ప్రభావితం అవబోతున్నాయి, హెవీలీ ఇంపాక్ట్ అవ్వబోతున్నాయి అన్నట్టు చెప్పుకొస్తున్నారు. ఒక్కసారి కంపారిజన్లో చెప్పుకోవాలంటే సౌత్ ఇండియా మొత్తంగా ఎంత ఎఫెక్ట్ అవుతుందో అంత ప్రాంతం ఇప్పుడు అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అలాగే ఇటు ఈస్ట్ కోస్ట్కి సంబంధించిన స్టేట్స్ అన్నీ కూడా ప్రభావితం అవ్వబోతున్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా దానికి సంబంధించి ఎలాంటి సేఫ్టీ మెజర్స్, ఎలాంటి సేఫ్టీ నార్మ్స్ ఇటు అక్కడున్న ప్రభుత్వాలు తీసుకోమంటున్నాయి అవి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికి ఇటు స్టేట్స్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఎక్కడైతే ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారో ఆ రాష్ట్రాల పేర్లని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు న్యూయార్క్లో ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు, పెన్సిల్వేనియాలో ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు, న్యూజెర్సీలో ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు, అలాగే కనెక్టికట్ అండ్ మసచ్యూసెట్స్ ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతానికి ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. అలాగే ఎవరు బయటికి ట్రావెల్ చేయకూడదు అంటూ చెప్పుకొస్తున్నారు. సో నేషనల్ గార్డ్ అనే ఆ బృందాలను కూడా ప్రస్తుతానికి డిప్లాయ్ చేసింది అక్కడ గవర్నమెంట్. ఎమర్జెన్సీకి సంబంధించిన ఎక్విప్మెంట్ని కూడా ముందుగానే రెడీ చేసుకున్నారు. ఇటు మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, అలా కొన్ని డోజర్స్ కానీ పొక్లైన్స్ని కానీ యూజ్ చేస్తూ స్నోని రిమూవ్ చేయడానికి కూడా ప్రస్తుతానికి ఎక్విప్మెంట్, దానికి సంబంధించిన సిబ్బందిని డిప్లాయ్ చేశారు ఆల్రెడీ. సో ప్రజలు ఎవరు బయటికి రాకుండా ఉండడం, అలాగే ఓన్లీ ఎమర్జెన్సీకి సంబంధించిన వెహికల్స్ని మాత్రమే అలౌ చేస్తామని చెప్తున్నారు. ఎవరైతే వీటిని ఉల్లంఘించి బయటికి వస్తారో వాళ్ళ మీద భారీ ఎత్తున ఫైన్లు కూడా వేస్తారు అంటూ ఇటు అమెరికా ప్రభుత్వం చెప్పుకొస్తుంది. సో రోడ్స్ని క్లియర్గా ఉంచడానికి, రోడ్స్ని క్లియర్ చేయడానికి, అలాగే ఎమర్జెన్సీ వెహికల్స్ వెళ్ళడానికి మాత్రమే ఇటు న్యూయార్క్ సిటీ, న్యూజెర్సీ
జెర్సీ, అలాగే రోడ్ ఐలాండ్, అలాగే కనెక్టికట్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా ఈ ప్రాంతాల్లో ప్రస్తుతానికి ట్రావెల్ బ్యాన్స్ అయితే విధించారు, ఎవరు బయటికి రాకూడదని. ఒకసారి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అలాగే ఇటు ఎయిర్పోర్ట్స్కి సంబంధించి డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. రీజనల్గా ఉన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అంటే ఇటు బస్సెస్ కానీ, మెట్రో కానీ, లేకపోతే ఇటు దానికి సంబంధించి నేషనల్ హైవేస్ కానీ, సర్వీస్ రోడ్స్ కానీ వీటన్నిటినీ కూడా ప్రస్తుతానికి నిలిపివేశారు, మొత్తంగా నిలిపివేశారు. అలాగే 10,000కు పైగా ఫ్లైట్ సర్వీసెస్ని క్యాన్సిల్ చేశారు. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ రూట్స్ కూడా ప్రస్తుతానికి ఇటు ఎయిర్ ఇండియాకి సంబంధించి కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఏవైతే ఇటు అమెరికాకి వెళ్ళే ఫ్లైట్స్, న్యూయార్క్కి కావచ్చు, ఇటు జాన్ ఎఫ్ కెనడీకి వెళ్ళే ఫ్లైట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రస్తుతానికి క్యాన్సిల్ చేశారు. ఎయిర్ ఇండియా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి, ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్స్లోనే ప్రస్తుతానికి నిలిచిపోయారు. ఇటు ఎయిర్పోర్ట్స్ పరిస్థితి ఒక్కసారి మనం చూస్తే మనం విజువల్లో చూస్తున్నాం. న్యూయార్క్ కానీ ఈ ఏరియాస్లో ఉన్న ఫ్లైట్స్ మొత్తంగా 98% ఫ్లైట్ సర్వీసెస్ని కూడా ప్రస్తుతానికి నిలిపివేశారు. అలాగే ఒక్కసారి స్కూల్స్ అలాగే మున్సిపాలిటీస్కి సంబంధించిన వాటి గురించి, ఆఫీసెస్ గురించి కూడా ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికి మేజర్ స్కూల్స్, డిస్ట్రిక్ట్స్లో ఉన్న ప్రతి స్కూల్ని కూడా ప్రస్తుతానికి షట్ డౌన్ చేశారు. ఇటు న్యూయార్క్ సిటీకి సంబంధించిన పబ్లిక్ స్కూల్ సిస్టమ్ని మొత్తంగా క్లోజ్ చేశారు. స్నో డేస్ కారణంగా వీటన్నిటినీ క్లోజ్ చేశారు. అలాగే ఆన్లైన్ లెర్నింగ్కి ప్రస్తుతానికి షిఫ్ట్ చేశారు. సో ఇంట్లోంచే క్లాసెస్ని అటెండ్ అవ్వాలంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కొన్ని ప్లేసెస్లో అసలు ఆన్లైన్ క్లాసెస్ కూడా అవసరం లేదంటూ వాటిని కూడా నిలిపివేశారు. సో సిటీకి సంబంధించిన ఆఫీసెస్ ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. సిటీ ఆఫీసెస్కి సంబంధించిన అంటే మున్సిపల్ ఆఫీసెస్ కానీ ఇలాంటి గవర్నమెంట్ ఆఫీసెస్ని కూడా నిలిపివేశారు. ఇన్ పర్సన్ ఎవరు వచ్చి పర్సనల్గా వచ్చి ఆఫీసెస్ని విజిట్ చేయాల్సిన అవసరం లేదు, విజిట్ చేయకూడదు అంటూ వార్నింగ్స్ కూడా ఇచ్చారు. ఆఫీసెస్ని కూడా క్లోజ్ చేశారు. ఇటు సిటీస్ వార్నింగ్ సెంటర్స్ని ఓపెన్ చేశాయి, ఎమర్జెన్సీ షెల్టర్స్ని కూడా ఓపెన్ చేశాయి. ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు ప్రస్తుతానికి ఈ వీధుల్ని, స్ట్రీట్స్ అన్నిటిని కూడా ప్యాట్రోలింగ్ చేస్తున్నారు. ఎవరైతే నిరాశ్రయులు అంటే ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇటు షెల్టర్స్కి షిఫ్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు పవర్ కంపెనీస్ ఒక్కసారి ఎప్పటికప్పుడు దాదాపు 2,60,000 మంది ప్రస్తుతానికి చీకట్లో ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళకి మళ్ళీ పవర్ని ఇవ్వడానికి, రిపేర్స్ చేయడానికి కూడా ఆ పవర్ సంబంధిత సిబ్బంది కూడా ప్రస్తుతానికి పనిలో నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద టెంపరేచర్స్ ఇటు భారీగా తగ్గనున్నాయి. అలాగే వెట్ స్నో అంటే తడి స్నో, ఇటు తడిగా ఉండే మంచు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి జీరో విజిబిలిటీ, ఎదురుగా వ్యక్తులు ఎవరున్నా కూడా కనిపించని పరిస్థితి కాబట్టి సో ప్రజలు ఎవరు బయటికి రావద్దు. అలాగే గాలులు ఒక్కసారి చూస్తే కనుక ఇటు ఈదురు గాలులు కూడా దాదాపు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురు గాలులు ఉండబోతున్నాయి. ఇటు ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీస్, ఇటు పెమ్మా అలాగే ఫెమ్మా ఈ ఏజెన్సీ అయితే ప్రస్తుతానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అక్కడ ఉన్న ప్రజలు సేఫ్టీ మెజర్స్ కానీ ప్రికాషన్స్ కానీ ఎలాంటి ప్రికాషన్స్, సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని కూడా చెప్పుకొస్తున్నాయి ఇటు పెమ్మా అలాగే ఫెమ్మా. ఒకసారి అవి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇటు మీరు ఎటువంటి ట్రావెల్ని కూడా ప్లాన్ చేయకుండా ఉండండి, అవాయిడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రావెల్ అంటూ చెప్పుకొస్తున్నారు. వైట్అవుట్ కండిషన్స్ అంటున్నారు. వైట్అవుట్ కండిషన్స్ అంటే పూర్తిగా తెల్లగా ఉండబోతున్నాయి, పూర్తిగా ఎదురుగా ఉండబోతుందో కూడా తెలియని సిట్యువేషన్ అంటూ చెప్పుకొస్తున్నారు. సో డ్రైవింగ్ చేస్తే ముందుగా ఏమున్నాయో కూడా తెలియని పరిస్థితి, అలాగే ఈవెన్ నడిచినా కూడా ఎదురుగా ఏముందో కూడా తెలియని పరిస్థితి. అలాంటి ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ కండిషన్స్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ కండిషన్స్. సో ఇంటి పట్టనే ఉండండి అంటూ చెప్తున్నారు. అలాగే అవాయిడ్ ఓవర్ ఎగ్జర్షన్ అంటే మీరు మీ ఇంటికి సంబంధించి మీ మెయిన్ డోర్కి బయట కానీ, ఆ గార్డెన్ ఏరియాస్లో కానీ, పరిసర ప్రాంతాల్లో కానీ స్నోని మీరు రిమూవ్ చేయాలనుకుంటే షావలింగ్ అంటారు. ఒక షావల్తో పాటు ఆ మంచుని పక్కకు తీసే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అలాంటిది ఏమైనా చేయాలనుకున్నా కూడా ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకోవాలి. ఒక్కసారి లెఫ్ట్ సైడ్ విజువల్లో మనం చూస్తున్నాము ఆ బాంబు సైక్లోన్ ఎంత తీవ్రంగా ఉండబోతుంది, ఎంత మ్యాగ్నిట్యూడ్లో ఉండబోతుంది అనేది మనం ఆ విజువల్లో చూస్తున్నాము. చూడండి అక్కడ ఆ విజువల్లో మనం చూడొచ్చు. ఆ విజువల్లో చాలా క్లియర్గా దాని పరిమాణం ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మన 2 రాష్ట్రాలు ఏవి, ఇటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ అంటే ఒక రకంగా ఇటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకని కలుపుకుంటే 2 రాష్ట్రాల్లో
ఎంత రేడియస్ ఉంటుందో అంత రేడియస్తో ఆ బాంబు సైక్లాన్ మూవ్ అవుతుంది. మనం చూడొచ్చు కింద ఉన్న రిచ్మండ్, వాషింగ్టన్, అలాగే ఫిలడెల్ఫియా, న్యూయార్క్ ఇలాంటి స్టేట్స్ అన్నిటికంటే పెద్ద పరిమాణంలో ఉంది. అది ఒక్కసారిగా అది మూవ్ అవుతుంది. మొత్తానికైతే ఇటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మనకు ఆ మ్యాప్లో కూడా కొంత కనిపిస్తుంది, చూడొచ్చు మనం. బాస్టన్, న్యూయార్క్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీ, అలాగే రిచ్మండ్, అలాగే పైన ఉన్న ఏరియాస్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇటు మాంట్రియల్, ఇటు కెనడాకు సంబంధించిన కొన్ని స్టేట్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద దాని ఆల్టిట్యూడ్ కానీ దాని రేడియస్ కానీ మనం దాంట్లో విజువల్లో చూస్తున్నాం. ఎంత భయానకంగా ఉందో చూడండి. ఒక 2-3 రాష్ట్రాలకు సంబంధించిన పరిమాణంలో ఉంది. అంత రేడియస్తోని ఈ బాంబు సైక్లోన్ ఉంది. దాని ఎఫెక్ట్ ఇటు దాదాపు 7 కోట్ల మంది అమెరికాలో ఉన్న ప్రజల మీద ఎఫెక్ట్ అవుతుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ప్రజలకి ఇటు ప్రభుత్వం అయితే హెచ్చరికలను జారీ చేస్తుంది. ఇంటి పట్టనే ఉండండి, ఎవరైనా మంచుని తొలగించాలని ప్రయత్నం చేసినా మధ్యలో బ్రేక్స్ తీసుకోండి. అలాగే ఇటు ఎమర్జెన్సీ కిట్స్ని ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. అంటే ఫ్లాష్ లైట్స్ కానీ, ఎక్స్ట్రా బ్యాటరీస్, అలాగే బ్యాటరీతోని రన్ అవ్వే రేడియో, అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఎమర్జెన్సీస్ వినడానికి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పవర్ కట్స్ ఉన్నాయి. దాదాపు 2,60,000 మందికి ఆల్రెడీ పవర్ కట్స్ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇంకా పవర్ కట్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి రేడియోని కూడా ఇంటి పట్టే పెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే పవర్ బ్యాంక్స్ని కూడా ఫుల్గా ఛార్జ్ పెట్టుకోండి. ఎప్పుడైనా మీకు పవర్ కట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పవర్ బ్యాంక్స్ని ఫుల్గా ఛార్జ్ పెట్టుకోండి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇటు క్యాండిల్స్ లాంటివి ఇంట్లో వాడకుండా ఉండండి, అవాయిడ్ చేయండి క్యాండిల్స్ని. దానివల్ల మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి క్యాండిల్స్ని యూజ్ చేయకండి. ఓన్లీ ఫ్లాష్ లైట్స్ని కానీ, టార్చ్ లైట్స్ని కానీ ఇలాంటివి వాడండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇంటి పట్టణ ఇంట్లోనే ఉన్నప్పుడు మీ డోర్ కింద గ్యాప్స్ని కానీ వీటన్నిటిని కూడా టవల్స్తో వీటన్నిటిని కూడా మీరు క్లోజ్ చేసి ఆ చల్లని గాలిని లోపలికి రాకుండా, అలాగే ఇంటి లోపల ఉన్న వెచ్చదనాన్ని అలానే ఉంచడానికి ఆ టవల్స్ని యూజ్ చేయండి. అలాగే మీరు మినిమం 3 to 4 లేయర్స్ బట్టలని వేసుకోండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లూజ్ ఫిట్టింగ్ ఉన్నవి, అలాగే లైట్ వెయిట్ ఉన్న వాటిని మల్టిపుల్ లేయర్స్గా, అంటే 3 నుంచి 4 లేయర్స్ మీరు ధరించండి అంటూ ఇటు ఎమర్జెన్సీకి సంబంధించిన ప్రికాషన్స్ అయితే చెప్పుకొస్తుంది. అలాగే ఒకసారి వెంటిలేషన్కి సంబంధించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. బయట ఉన్న గ్రిల్స్ కానీ, అలాగే క్యాంప్ స్టవ్స్ కానీ, జనరల్గా సాధారణంగా అమెరికాలో ఉన్న వాళ్ళు క్యాంపింగ్ చేసుకోవడానికి కొన్ని స్టవ్స్ని యూజ్ చేస్తుంటారు. అలాంటి స్టవ్స్ కానీ, లేకపోతే గ్యాస్తోని పవర్డ్ జనరేటర్స్ కానీ వీటన్నిటిని కూడా ఇండోర్స్లో ఉంచకండి. వీటన్నిటిని అట్లీస్ట్ ఒక 20 ఫీట్ దూరంగా, ఇంటి నుంచి 20 ఫీట్లు దూరంగా వీటిని పెట్టుకోండి. ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్, వీటి వల్ల కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని జనరేటర్స్ని, గ్యాస్తో రన్ అయ్యే వీటన్నిటిని కూడా కొంత దూరంగా పెట్టుకోండి అని చెప్పుకొస్తున్నారు. సో అలాగే ఎగ్జాస్ట్లు ఏవైతే ఉన్నాయో, ఎగ్జాస్ట్ వెంట్స్ కావచ్చు, ఇటు హీటింగ్ సిస్టమ్స్కి సంబంధించిన వెంట్స్ కావచ్చు, వీటన్నిటిని కొంత మంచు నుంచి కొంత క్లియర్ చేసి పెట్టే ప్రయత్నం చేయండి అంటూ చెప్పుకొస్తున్నారు. అలాగే ఇప్పుడు వాటర్ పరిస్థితి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చల్లని వాతావరణం వల్ల, ఈ వెట్ స్నోఫాల్ వల్ల, అలాగే ఈ హై ఆల్టిట్యూడ్, హై ప్రెషర్కి సంబంధించిన గాలులు, 100కు పైగా వీస్తున్న ఈ గాలుల వల్ల మీ పైప్ లైన్స్లో ఉన్న వాటర్ గడ్డగట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కొంత ఓపెన్ చేసి పెట్టండి. కొంత డ్రిప్ అవుతూ కంటిన్యూస్గా వాటర్ ఫ్లో అవుతూ ఉండేలాగా చూసుకునే ప్రయత్నం చేయండి అంటూ చెప్పుకొస్తున్నారు. అలాగే మొత్తం మీద అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక 3 రోజుల పాటు మినిమం మీ దగ్గర ఆహారానికి సంబంధించి అట్లీస్ట్ ఫుడ్ని, ప్రాసెస్డ్ ఫుడ్, ప్రిజర్వ్డ్ ఫుడ్ కానీ ఒక 3 రోజులకు సంబంధించిన సరుకులని మీ దగ్గర పెట్టుకోండి అంటూ ఎమర్జెన్సీ సంబంధించిన ప్రికాషన్స్, సేఫ్టీ మెజర్స్లో అయితే చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద అమెరికాకి ఒక రకంగా రానున్న 3-4 రోజులు గడ్డుకాలం అని చెప్పుకోవచ్చు. అక్కడ ఇటు నార్త్ ఈస్టర్న్కి సంబంధించిన స్టేట్స్, మరి ముఖ్యంగా ఇటు ఈస్ట్ కోస్ట్కి సంబంధించిన ఈ స్టేట్స్ అన్నిట్లో కూడా ఎమర్జెన్సీని అక్కడున్న ప్రభుత్వాలు డిక్లేర్ చేశాయి. ఇటు న్యూయార్క్ మరీ ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. న్యూయార్క్ అత్యధికంగా ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఆ ఏరియాలో కూడా మొత్తం మీద అక్కడ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి, ఎవరు బయటికి రాకుండా ఉండండి అంటూ ఇటు న్యూయార్క్ మేయర్ జోహరన్ మామ్దాని కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. అలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రానున్న 3-4 రోజులు ఇలాంటి పరిస్థితులే కంటిన్యూ అవ్వబోతున్నాయి.
దీనికి సంబంధించి ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఒక్కసారి అక్కడ ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయో ఒక్కసారి మనం ఆ సైక్లోన్, బాంబు సైక్లోన్కి సంబంధించిన విజువల్స్ని చూడొచ్చు. ఎంతగా ఇంపాక్ట్ ఉంది అని అంటే దాదాపు 48 సంవత్సరాల తర్వాత రోడ్ ఐలాండ్ లాంటి స్టేట్లో ప్రస్తుతానికి 32 ఇంచెస్ 32 ఇంచెస్ స్నోఫాల్, దాదాపు 48 సంవత్సరాల తర్వాత అంత స్నోఫాల్ ఇప్పుడే జరిగింది అంటే అర్థం చేసుకోవచ్చు. రికార్డు స్థాయిలో అక్కడ టెంపరేచర్స్ ఉన్నాయి, రికార్డు స్థాయిలో స్నోఫాల్ ఉంది. అంటే ఒక తుఫానుతో పాటు ఇటు మంచు కూడా కురుస్తుంటుంది. సో అలాంటి ఒక డిఫరెంట్ సిట్యువేషన్ అని చెప్పొచ్చు. ఇలాంటి సిట్యువేషన్ గతంలో ఎప్పుడు ఇలాంటి సిట్యువేషన్ గడిచిన 48 సంవత్సరాల్లో ఇటు న్యూయార్క్లో కానీ రోడ్ ఐలాండ్లో కానీ అలాంటి పరిస్థితులు లేవు. మనం న్యూయార్క్కి సంబంధించిన విజువల్స్ని చాలా క్లియర్గా లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాము. అసలు జీరో విజిబిలిటీ ఇప్పుడు ప్రస్తుతానికి అలా కనిపిస్తుంది. కానీ రానున్న కొద్ది గంటల్లోనే ఇటు ఆదివారం సాయంత్రం నుంచి మొదలుకొని ఇటు సోమవారం మధ్యాహ్నం లోపల భారీ నుంచి అతి భారీగా ఇటు మంచు కురిసే అవకాశం ఉంది న్యూయార్క్. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు రోడ్ ఐలాండ్, ఫిలడెల్ఫియా, ఇటు న్యూయార్క్, పెన్సిల్వేనియా, కనెక్టికట్ ఇలాంటి ప్రాంతాల్లో నడిచి కూడా వెళ్ళలేరు. అలాంటి పరిస్థితులు, నడిచి కూడా వెళ్ళొద్దంటూ ఇటు గవర్నమెంట్సే చెప్పుకొస్తున్నాయంటే అర్థం చేసుకోండి. అలాంటి సిచ్యువేషన్ మొత్తానికైతే అమెరికాలో నెలకొని ఉంది. ఇటు మొత్తంగా 7 కోట్లకు పైగా ప్రజలను ఇటు ఇంపాక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు రైట్ సైడ్ బాక్స్లో ఇటు ఎయిర్పోర్ట్స్కి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి నిలిపివేశారు. దాదాపు 10,000కు పైగా ఫ్లైట్స్ని నిలిపివేశారు. ఇటు ఇండియా నుంచి వెళ్తున్న ఫ్లైట్స్ని కూడా ప్రస్తుతానికి క్యాన్సిల్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో. ఎవరైతే అమెరికాలో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సేఫ్టీ మెజర్స్, ఈ సేఫ్టీ నార్మ్స్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఇంటి పట్టనే ఉండండి. ఈ 3-4 రోజులకు సంబంధించి సరుకులని, ఆహార పదార్థాలను కావచ్చు, వీటన్నిటి కూడా ముందుగానే తెచ్చి పెట్టుకోమని చెప్పండి. ఇంటి పట్టనే ఉండండి. అలాగే డోర్స్ నుంచి ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో మెయిన్ డోర్స్కి సంబంధించి, అలాగే మిగతా డోర్స్కి సంబంధించి వాటన్నిటి కూడా టవల్స్తోని వాటన్నిటి కూడా కవర్ చేసి పెట్టే ప్రయత్నం చేయండి. ఇంటి పట్టనే ఉండండి. అలాగే బ్యాటరీస్ కావచ్చు, అలాగే పవర్ బ్యాంక్స్, వీటన్నిటి కూడా ఛార్జ్ చేసుకొని పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ విజువల్స్ని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.